బా, నా కర్మ, తండ్రికి తగ్గ కూతుళ్ళు పుట్టారు. ఈ బట్టలు ఉతకడంతోనే నా జీవితం ముగిసిపోయేలా ఉంది. పోయిన జన్మలో నేను దోపిగా పుట్టుంటాను. ఉతకాల్సిన బట్టలు ఉతికిన బట్టలు ఒకటిగా కలపొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? స్మెల్ చేస్తే తెలీదా అని తిరిగి నన్నే అడుగుతారు మీరు. స్మెల్ చేసి చూడ్డానికి నేనేమన్నా పోలీస్ కుక్కనా? What is it, Mum? Chocolate? Mum, give it back. నువ్వు నీ రూమ్లోకి వెళ్ళి చదువుకోపో. జీవితంలో నేను ఎన్నో చూసుంటాను. ఈ ఎలక్షన్లవి నా దగ్గర చెల్లుతాయా? అందుకే నేను కంపెల్ చేసి వీక్ డేస్లో ఎలక్షన్లు పెట్టించాను. వీళ్ళ దగ్గర ఉన్న గ్యాంగ్ మొత్తం పనులు చేసుకునేవాళ్ళు. చాలా ఆపండి సుత్తి. ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంకా గొడవ ఎందుకు? మనం భలే అదరగొట్టాం కదా. ఓ పాట పాడితే ఎలా ఉంటుంది? ఇక్కడ ఎవరు బాగా పాట పాడతారు? అరే అందుకే కదా నా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు. వాడు చాలా బాగా పాడతాడు. అలాగా? అరే ఇలా రావయ్యా. అయ్యో నేనా? వచ్చి పాడు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు మీ పల్లెటూరులో పాటలు పాడుతుంటావు కదా, అందులోంచి ఒకటి వదులు. అయ్యో కాదండి, కథకలి. అరే ఏదో ఒకటి కానివ్వు, చూద్దాం. పర్వాలేదు, పాడవయ్యా, పాడు పాడు. హరిదా జరే జయా మాధవా హరిదా హరే జయా మాధవా. అబ్బో చాలు చాలు ఆపు. ఏంటయ్యా జోలపాట పాడుతున్నావా? అందరూ నిద్రపోవాలా ఏంటి? ఓయ్ ఓ మంచి పాట పాడొచ్చు కదయా. వదిలే నేను పాడతాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే ఏంటయ్యా నువ్వు ఎక్కడికి వచ్చి నుంచున్నావు? అందరూ నీకోసం చూస్తున్నారు, రా. నేను అక్కడికి రానన్నా. ఒరే ఏదో ఒక రోజే మన ఓనర్ గారు ఇటువంటి పార్టీ ఇస్తారు. ఈ అవకాశాన్ని వాడుకుని మనం బాగా మందు కొట్టచ్చు, రా. నేను రాను. అరే రమ్మంటుంటే. అన్నా నేను రానన్నా, వదులు. రా నువ్వు రా. అదా శంకర్ రా రా. మన అసోసియేషన్లో ఈ సంవత్సరం మొదటి కార్యక్రమం క్రిస్మస్ సెలబ్రేషనే. క్రిస్మస్ తాత వేషం వేసుకుని పిల్లలందరూ క్రిస్మస్ ఊరేగింపుకు వెళ్తారు. శాంటా ఆడిటోరియంలోకి వచ్చేటప్పుడు కరెక్ట్గా నువ్వు కూడా కథకళి వేషం వేసుకుని ఆయనతో పాటు నువ్వు కూడా ఆడుకుంటూ రావాలి. మన ఊరి ప్రతిభ ఏమిటో చూపెడదాం. అక్కడికి వచ్చి నీ ప్రతిభ ఏమిటో చూపించు. అందుకు కావలసిన డ్రెస్సులన్నీ నీ దగ్గర ఉన్నాయిగా. ఇలా చూడండి, వీధి భాగవతం ఆడేవాణ్ణి నేను కాను. 8 ఏళ్ళు కాళ్లలో రక్తం వచ్చినా సరే నేర్చుకున్నాను. దాన్ని ఇలా వీధిలో అడ్డమైన వాళ్ళ ముందు ఆడలేను. మీరు ఇలాంటి కళల్ని గౌరవించొద్దు, కానీ నాలాంటి కళాకారుల్ని మాత్రం ఇలా అవమానించకుండా ఉంటే మంచిది. సతీష్ అన్న, నేను వెళ్తున్నాను. మీరు రావాలనుకుంటే రండి. ఏయ్ శంకర్, ఏమిట్రా ఇది? ఏయ్ ఆగు. ఒకరోజు చలి వణికిస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి నుంచున్నావే, ఆ రోజు నీలాంటి వాడు నాకు అవసరం లేదు. అయినా మన ఊరి వాడివి కదా అని నీకు ఉద్యోగం ఇచ్చాను. ఆ కృతజ్ఞత నీకు లేకపోతే నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇల్లును కూడా డబ్బు తీసుకోకుండా నేనే నీకు ఏర్పాటు చేస్తాను. సార్ ఊరుకోండి సార్, వాడితో తెలియకుండా మాట్లాడే మాటలేనావి. రేపే వాడి నా రూమ్ ఖాళీ చేయమను. వాడికి జీతం ఏమైనా బ్యాలెన్స్ ఉంటే నేను నీకు ఇచ్చి పంపిస్తాను.